నియోజకవర్గంలో 3 నెలల నుంచి క్యాన్సర్ పింక్ బస్ ఏర్పాటు చేసి కోవూరు నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా మహిళలకు క్యాన్సర్ ఉచిత పరీక్షలు నిర్వహించి వారికి కిమ్స్ హాస్పిటల్లో ఉచిత వైద్య సేవ అందించేలా పథకం కింద వారి మెడిసిన్కు అయ్యే ఖర్చు ఉచితంగా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు. 13,000 మందికి క్యాన్సర్ టెస్ట్ చేస్తే 3,000 మందికి క్యాన్సర్ నిర్ధారణ చేసి వారికి పూర్తిగా ఉచితంగా ట్రీట్మెంట్ అందించేలా కిమ్స్ హాస్పిటల్లో చేర్పించారు. కోవూరు నియోజకవర్గంలో 5 మండలాల ప్రజలకు ఎల్లవేళలా కన్న తల్లిలా వారి యొక్క బాగోగులు చూసే ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. అవినీతి రహిత పాలన కోవూరు నియోజకవర్గంకి చేసి చూపిస్తానని మాట ఇచ్చి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటారని మరొకసారి గుర్తు చేశారు. 1.5 నెలగా ఈ క్యాన్సర్ బస్సు మన కాన్స్టిట్యున్సీలో తిరుగుతోంది. ఇప్పటికీ మనం కోవూరు, ఇందుకూరుపేట, కొడవలూరు పూర్తి చేయడం జరిగింది. ఇందుకూరుపేటలో సుమారు 600 టెస్టులు చేశాము. అందులో 97 మందిని మనము స్విమ్స్కి రెఫర్ చేస్తున్నాము. కోవూరులో 1015 టెస్టులు చేశాము. అందులో 156 మందిని స్విమ్స్కి రెఫర్ చేశాము. అలాగే కొడవలూరులో 1200 టెస్ట్ కంప్లీట్ చేశాము. అక్కడ 127 మందిని స్విమ్స్కి రెఫర్ చేశాము. టోటల్గా 3,600 దాకా మనం చేసి ఇప్పటి వరకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరిగింది. అందులో 375 మందిని మనము స్విమ్స్కి రెఫర్ చేయడం జరిగింది. అందులో కొంతమంది స్విమ్స్కి వెళ్తున్నారు, కొంతమంది మనకి ఇక్కడ లోకల్గా ఉన్న మన హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ కూడా వచ్చి అలాంటి వాళ్ళు ఎవరైనా మా దగ్గరకు వస్తే, మా దగ్గర పంపిస్తే, మేము తిరుపతికి కూడా వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మీకు తగిన ట్రీట్మెంట్ విధానము, వాళ్ళు ఇంకా అవసరమైన టెస్టులు చేసి, నేను అది కూడా అడిగాను, వాళ్ళు ఫ్రీగా చేస్తారా అని చెప్పి, తప్పకుండా చేస్తామని చెప్పారు. ఇక్కడున్న డాక్టర్సే వచ్చి అప్రోచ్ అయ్యి మరి అడిగి వెళ్ళారు, మా దగ్గరికి పంపింది మేడం, మేము చేస్తాము అని చెప్పి. కాబట్టి ఇక్కడ కూడా వెళ్ళొచ్చు. అదేవిధంగా ఇంకా అడిషనల్గా వాళ్ళకి ఏమన్నా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా స్విమ్స్లో ప్రాణదాన ట్రస్ట్ కింద ఫ్రీగా సర్జరీలు చేసేటట్టు కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కేవలం మనం 1.5 నెల, ఇంకొక 15 రోజులు ఈ బస్సు ఇక్కడ ఉంటుంది. బికాస్ ఎందుకంటే ఇది స్విమ్స్కి సంబంధించిన బస్సు మనం డొనేట్ చేశాం కాబట్టి వాళ్ళు కర్టసీగా నేను అడిగిన దానికి మన కాన్స్టిట్యున్సీకి పంపించారు. ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ రోజులు మనం ఉంచుకోలేము. కనీసం వాళ్ళు 1 నెలని ఇస్తే నేను ఇంకొక నెల ఎక్స్టెండ్ చేశాను మీ అందరి కోసం. కాబట్టి ఈ 2 నెలల టైంలో ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలో అయిపోయిన తర్వాత విడవలూరు మండలం ఉంది, ఇది కంప్లీట్ చేసేసుకుంటే మళ్ళీ తిరిగి మనం వాళ్ళని రిక్వెస్ట్ చేసి, ఎందుకంటే మనకున్న జనాభాలో ఇక్కడ చూస్తే కనీసం అంతా కంప్లీట్ అయితే 5,000 మందికే చేయించగలం ఇప్పటి వరకు. కాబట్టి ఇది అంచెలుగా మనం తిరిగి మళ్ళీ తీసుకొచ్చి చేయించుకొని వాళ్ళకి మళ్ళీ కూడా టెస్టులు చేయిస్తామని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇందులో ఆరోగ్య సిబ్బంది, అధికారులు, అదేవిధంగా ఏఎన్ఎంలు కానీ అందరూ కూడా చాలా హెల్ప్ చేసి ఈ కార్యక్రమానికి వాళ్ళు చేసినంత, ఎందుకంటే మనము చూస్తే ఇందుకూరుపేటలో తక్కువ ఉంది మనకి, అది స్టార్టింగ్ పాయింట్. అక్కడి నుంచి ప్రతి మండలంలో పెరుగుతూ వచ్చింది, ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చి దాన్ని పెంచుకుంటూ వచ్చాం. సో నేను అనుకోవడం లాస్ట్ వచ్చేటప్పటికి మనకి ఇంకా బుచ్చిరెడ్డిపాలెంలో కానీ విడవలూరులో కానీ ఇంకా నంబర్ ఎక్కువ అవుతుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం 2వ స్క్రీనింగ్ టెస్ట్ కోసం ఈ బస్సు ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు పూర్తి అవగాహన ప్రజల్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న అందరూ, ఎందుకంటే మీకు ట్రాన్స్పోర్టేషన్ మేమే అరేంజ్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓపికగా కూర్చొని ఉంటే ఇక్కడ భోజనాలన్నీ కూడా వీళ్ళే అరేంజ్ చేస్తారు, తిరిగి మిమ్మల్ని తీసుకుపోయి మీ ప్లేస్లో వదిలిపెడతారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి భయం లేకుండా ఇక్కడికి వచ్చి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ బుచ్చిరెడ్డిపాలెం మండలం ప్రజలను అందరినీ కోరుతున్నాను. 35 సంవత్సరాలు పైబడ్డ మహిళలందరూ ఎటువంటి భయం లేకుండా దీంట్లో వచ్చి మీరు టెస్ట్ చేయించుకోవాలని చెప్పి, ఇది మనకి ప్రికాషనరీ మాత్రమే. ఏమాత్రం మనకి
ఇప్పుడే కొంచెం ఎటువంటి ఆరోగ్య ఇష్యూలు ఉన్నా కూడా తెలుసుకొని మీరు ముందుగా వాటికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దానికోసం అని చెప్పి క్యాన్సర్ రహిత కోవూరు నియోజకవర్గం మనం చేసుకోవాలని చెప్పి దానికోసమే ఈ ప్రయత్నం అంతా. కాబట్టి మీరందరూ అర్థం చేసుకొని దీంట్లో పాలు పంచుకోవాలని చెప్పి మీరందరినీ కోరుకుంటున్నాను. వైద్య సిబ్బంది, మిగతా అధికారులకు అందరికీ ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారో మరోసారి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన నాయకులు కూడా ఇనిషియేటివ్ తీసుకొని మీకు తెలిసిన వాళ్ళు ఎవరెవరు ఉంటారో వాళ్ళందరికీ కూడా చెప్పి పంపించాలని చెప్పి అందరికీ నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.